చాలామంది మనం ఎదుగుతుంటే కొంతమంది ఇన్సల్ట్ చేసిన కూడా చాలామంది ఉంటారు. అవునండి. మన లైఫ్లో కూడా చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పే సమాధానం ఏంటి? ఏంటి మనం ఎదుగుతుంటే ఇన్సల్టా? అంటే అవి చాలామంది మనం ఎగతాళి చేస్తారు. హీరో ఏంట్రా అవును వచ్చిన అన్నారు చాలా అది ఇది అంటుంటారు. అన్నారు, సినిమా తీసావా అన్నారు, అంత సీన్ ఉందా అన్నారు. కాకపోతే నేను ఏదైనా ఒకటే అండి, మనం అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం ఒక పని చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ వీడి వల్ల కాదులే అనుకొని ఆడు 10 మందికి చెప్పుకుంటాడు. అదే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇక్కడ మెయిన్ హీరోగా నిలబడడం అనేది ఒక ఎత్తు. సో దానికి చాలా మంది కూడా మనకు చూస్తుంటాం, ఈజీగా చెప్పేస్తారు, కానీ అంత ఈజీ కాదు ఇండస్ట్రీ కాదు. అవునండి. వచ్చిన తర్వాత ఎన్నో మనం చాలా ఫేస్ చేయాలి, చాలా ఫైనాన్స్ గా చాలా ఇబ్బంది ఉంటుంది మనకు. అన్ని పడ్డానండి, ఏది పడకుండా లేదు, అన్ని పడ్డాను. కాకపోతే నాకు బిగ్గెస్ట్ పిల్లర్ అంటే మన సముద్రాల సినీ క్రియేషన్స్, మన ప్రొడ్యూసర్ సార్స్ ఇద్దరు, అలాగే మన శేఖర్ సార్గా ఒక సొంత అంటే సినిమాలని అల్లుడిగా చేశాననే కానీ రియల్ కూడా నన్ను ఒక అల్లుడిగా ట్రీట్ చేసి ఒక మేనమామ అల్లుడిని ఎట్లా చూసుకుంటారో అలానే చూసుకున్నారు. దానివల్ల అయితే నేను ఒకటే చెప్తానండి, మనం డౌన్ అయినప్పుడు మన దాన్ని చూసుకొని నవ్వుకుంటారు. ఇన్ కేసు మనం అప్పేదినప్పుడు అరే వాడు మావాడేరా అని వాళ్ళే గర్వంగా చెప్పుకుంటారు. సో అలాంటి వాళ్ళని మనం మైండ్లో పెట్టుకోది, చెవితో విని చెవితో వదిలేయాలండి. అలానే ఉంటుంది. ఇండస్ట్రీ అనేది ఒక